హలో అందరికీ. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. బీట్రూట్ హల్వా చేసి చూపిస్తాను. అది కూడా బెల్లంతో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. కానీ నేను 3 బీట్రూట్స్ అయితే తీసుకున్నాను. పిల్అవుట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలన్నిటిని కప్పు కొలతతో అయితే చెప్తున్నాను. నాకు ఇక్కడ 2 కప్స్ అయితే అయ్యాయి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. అరకు ఎక్కువగా ఉన్నాయని ఇలా బ్యాచెస్ వారీగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. కప్పు వాటర్ అయితే పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలిగిన్లో అయితే వేసుకుని వడపోసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ ని పల్ప్ ని మొత్తం సపరేట్ చేసుకున్నాను. ఇలా 2 టైమ్స్ అయితే కప్పు వాటర్ పోసుకుని బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి పావు కప్పు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఉండలేమీ లేకుండా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. కేక్ టిన్ ఉంటది కదా, దానికి నెయ్యి కానీ బటర్ కానీ కేక్ టిన్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ గసగసాలు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ టిన్ లో దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇలా కేక్ టిన్ అయితే రెడీ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 కప్పుల బీట్రూట్ ముక్కలకి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుని పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగించుకోవాలి. తీగపాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. బెల్లంతో చేసిన ఈ బీట్రూట్ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుని బీట్రూట్ జ్యూస్ లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నా కదా, దాని అంతటిని బెల్లం పాకంలో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. కలుపుతూ ఉండగా ఇలా దగ్గర పడుతుంది. అసలు ఉండలంటూ ఏమి కట్టదు. సింపుల్ ప్రాసెస్సే, ఈజీగా కుక్ అయిపోతుంది. హీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పున్నర యాడ్ చేసుకోండి. నేనైతే కప్పుంబావ యాడ్ చేశాను. ఎక్కువ తినే వాళ్ళైతే కప్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉండంగానే దగ్గర పడిపోతుంది. అసలు ఉండలంటూ కట్టదు. స్టేజ్ లో 3 టైమ్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. నా దగ్గర ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ గసగసాలు యాడ్ చేశాను. గసగసాలు యాడ్ చేస్తారా అంటే యాడ్ చేస్తారు హల్వాలో. కేరళలో తిన్నాను హల్వా. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అక్కడ హల్వా అయితే. అందులో ప్రతి దాంట్లో గసగసాలు అయితే వేశారు. ఇలా 3 టైమ్స్ నెయ్యి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పుకు కావాలంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో వేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతే దీని నుంచి తీసేసేయాలి. బీట్రూట్ హల్వా పూర్తిగా చల్లారితే ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది. టైమే ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరింది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని 3 డేస్ అయితే బయట పెడితే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 10 డేస్ ఉంటుంది. నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఈ హల్వాకి చాలా బాగుంటుంది. వారికి అయితే ఆఫీస్ నుంచి రాగానే ఈ హల్వా పెట్టించాను. అలా చేసావు, చాలా బాగుంది అన్నారు. బెల్లంతో కూడా ఈ బీట్రూట్ హల్వా చాలా టేస్ట్ ఉంది. వీడియో చూసారు కదా, మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.